అతి తక్కువ బడ్జెట్‌తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్‌ని సంప్రదించండి. విశాఖలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు బలైన నరేంద్ర కుటుంబానికి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ లో తమకు న్యాయం చేయాలంటూ మరోమారు బాధిత కుటుంబం వినతి పత్రం సమర్పించింది. అనంతరం మృతుని భార్య అఖిల మాట్లాడుతూ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. నిర్వాహకులు విచ్చలవిడిగా రెచ్చిపోతూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తక్షణమే అధికార యంత్రాంగం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా తమకు జరిగిన అన్యాయం మరే కుటుంబానికి జరగకుండా నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్కారం సార్, నా పేరు సూరడ అఖిలాదేవి. మేము గత సోమవారం కంప్లైంట్ ఇచ్చాం సార్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి. వాళ్ళు న్యాయం చేస్తాను, పరిష్కారం చేస్తానని చెప్పేసి అన్నారు సార్. నా భర్త మాత్రం ఎటువంటి సహాయం చేయలేదు. నా భర్తకు కానీ నా ఫ్యామిలీకి కానీ. నా భర్త చచ్చిపోయాడు సార్ ఒక స్కామ్ వల్ల. ఆ స్కామ్ వల్ల నేనే కాదు సార్, చాలా మంది నాలంటి వాళ్ళు, మా కుటుంబం ఎంత బాధపడుతుందో అలాంటి కుటుంబాలు ఎన్నో బాధపడుతున్నాయి. మేము ముందుకు వచ్చాము, వాళ్ళందరూ రాలేకపోయారు చాలా సమస్యలతో. అలాంటి వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం అంటే ఏదైనా తగిన చర్య తీసుకోవాలని, అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కానీ ఇప్పటికి వచ్చి ప్రభుత్వం అయితే అరెస్ట్ చేయలేదు. మా ఇంటికి వచ్చి ఎవరు న్యాయం చేయి, మీకు భరోసా ఉన్నామని చెప్పేసి ఒక్కరు కూడా మాకు పరిష్కారం మీకు పరిష్కారం అయిపోయిందని చెప్తున్నారే కానీ ఎటువంటి పరిష్కారం అయితే మాకు కనబడలేదు. మాకు ఎటువంటి సహాయం చేయలేదు సార్. వాళ్ళు కూడా అరెస్ట్ చేయలేదండి. అరెస్ట్ చేయాలి, మాకు అధికంగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. సార్ నేను ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే నా భర్త ఉన్నప్పుడు మా భర్తే మమ్మల్ని పెద్ద చూసుకునేవారు సార్. మాకు పెద్ద ఆయనలాగా ఇంట్లో అన్నిటికీ. కానీ చెట్టంట మనిషి చచ్చిపోయాడు సార్. నాకంటూ ఏదైనా ఉద్యోగం ఆ ప్రభుత్వం నాకు ఇప్పిస్తే నా ఫ్యామిలీని అందరినీ నేను చూసుకుంటానని కోరుకుంటున్నాను సార్. ఆర్థికంగా సహాయం చేయాలని ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మేము ఏదో చులకంగా చూస్తున్నారు సార్ మాలాంటి పేదోళ్ళని. అంటే మేము పేదలం కాబట్టి ఇప్పటి వరకు స్పందించట్లేదు. అదే వేరే బాగా డబ్బున్నోళ్ళు అయితే ఇలాంటి ప్రభుత్వాలు ఇలా ఆదుకొని ముందుకు వచ్చి సహాయం చేస్తాయి సార్. మరి మాకేందుకు సార్ సహాయం చేయట్లేదు? ఏ పాపం చేసాం సార్? మేము ఇంతలా బాధపడి అంటే 21 సంవత్సరాల అబ్బాయిని ఆ స్కామ్ వాడు పొట్టను పెట్టుకున్నాడే. ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? ఇప్పటికి వచ్చి సహాయం చేస్తామని అంటున్నారు కానీ ఇప్పటికి వచ్చి సహాయం చేయట్లేదు సార్. ఎవరు చాలా ఇష్టపడి ఎన్నో ఆశలతో ప్రేమించుకొని అందరినీ పెద్దలందరినీ పెళ్లి చేసుకొని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నందుకు ఆడెవడో ఎన్ని రోజులు అవ్వలేదు, ఆడెవడో ఎడిటింగ్ ఫోటోలు చేయడం, మానసికంగా టార్గెట్ చేయడం అన్నీ చేశారు. 40 రోజులకే చనిపోయాడు. ఆ లోన్ యాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎంతైతే హింసిస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు ఆర్థికంగా సహాయం చేయాలని, ఆ ప్రభుత్వాన్ని ఉద్యోగం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.